Presenting you the most interesting and entertaining character, Allu Arjun. ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళుతోంది, ఎక్కడికి వెళ్ళబోతోంది? ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అతని స్థాయి ఏంటో అర్థమవుతుంది. అతని కెపాసిటీ ఏంటో, అతని క్యాపబిలిటీస్ ఏంటో అర్థమవుతుంటాయి. అతను కెరీర్ మొదలుపెట్టినటువంటి విధానం చూస్తే కనుక చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అసాధారణమైనటువంటి నటనతో, అసాధారణమైనటువంటి సినిమాలతో, అద్భుతమైనటువంటి ప్రయాణంతో, ఆకట్టుకునేటువంటి ఒక గొప్ప నటనతో చూపించినటువంటి విధానం మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలామందికి చాలా గొప్పగా కనిపించేటువంటి విధానం మాత్రం చాలా బాగుంటుంది. అతనే అల్లు అర్జున్. అల్లు అర్జున్ సాగిస్తున్నటువంటి ప్రయాణం, సాగించబోయేటువంటి ప్రయాణం కూడా చాలా చాలా గొప్పగా ఉండబోతున్నాయి అనే స్థాయిలో ఇప్పటికే కనిపిస్తుంది. అతను మొదలుపెట్టినటువంటి కెరీర్ ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి వరకు వెళ్తాడు అనేది మాత్రం చూస్తే చాలా స్పష్టంగా అతని స్థాయి ఏంటో అర్థమవుతుంది. సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతే. దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య లాంటి మనవడు, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనలుడుగా మొదలైనటువంటి అల్లు అర్జున్ ప్రయాణం ఆ ముగ్గురిని మించి కనిపించినటువంటి విధానం మాత్రం చాలా బాగుంటుంది. నిజానికి అల్లు రామలింగయ్య చేసినటువంటి ప్రయాణం కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, లేకపోతే మెగాస్టార్ కావచ్చు, వీళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి అతని కెరీర్లో భాగస్వామ్యం ఉంటుంది, అతని ఎదుగుతున్నటువంటి విధానంలో భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఒక దశ దాటిన తర్వాత ఆ ముగ్గురిని పక్కన పెట్టేసి తనదైనటువంటి శైలిలో రాణించినటువంటి విధానం కావచ్చు, తనదైనటువంటి శైలిలోనే ఆకట్టుకున్నటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్గానే ఒక 2 సినిమాలో కనిపించాడు. అది చాలా చిన్న వయసులో కనిపించాడు కాబట్టి అది పెద్దగా లెక్కలోకి రాదు అనిపించుకుంటారు. అంటే అతను నటన పరంగా కావచ్చు, ఇలా చూసుకున్నా సరే. ఆ తర్వాత మెగాస్టార్ చేసినటువంటి డాడీ సినిమాలో వచ్చినటువంటి ఒక చిన్న పాత్రలో చాలా షైన్ అయిపోయాడు, చాలా సడన్గా మెరిసినట్టుగా కనిపిస్తుంటాడు. ఆ తర్వాత చేసినటువంటి గంగోత్రితో హీరోగా పరిచయమైనటువంటి విధానం, కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో గంగోత్రి సినిమాలో కొంతమంది అతని లుక్ పైన విమర్శలు చేశారు, కామెంట్స్ చేశారు. అవన్నీ దాటుకొని ఆర్య సినిమాతో ఆశ్చర్యపరిచినటువంటి విధానం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సినిమా అతని లుక్ కావచ్చు, అతని మేకోవర్ కావచ్చు, అతని స్టైల్ కావచ్చు, చాలా చాలా గొప్పగా కనిపించాయి. ఇవాళ నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే నేను 2 కాళ్ళ మీద ఉంచున్నాను. ఈ 2 కాళ్ళ అడుగులు ఆర్య. ఆ తర్వాత బన్నీలో మాస్ హీరోగా, లేకపోతే హ్యాపీలో క్లాస్ హీరోగా కనిపించేటువంటి విధానం మాత్రం చాలా బాగుంటుంది, ఆకట్టుకుంటుంది. కాకపోతే దేశముద్ర సినిమాతో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం 6 ప్యాక్ చేసినటువంటి హీరోగా అతను అవతరించినటువంటి విధానం మాత్రం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సౌత్ ఇండియా ఇండస్ట్రీలో కావచ్చు, మొత్తంగా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, స్టార్ హీరోలు పర్టికులర్గా హీరోలకు సంబంధించి 6 ప్యాక్ చేయడం అనేది మాత్రం చాలా చాలా కొత్తగా ఉంటుంది ఆ టైంకి. అందుకని ఆ 6 ప్యాక్ను సాధించినటువంటి మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ కనిపించాడు. నేను ఇక్కడ కొట్టాననుకో, అక్కడి నుంచే మలయాళంలో కూడా అతనికి ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిపోయిందని మాత్రం చెప్పొచ్చు. ఆ తర్వాత అతను సాధించినటువంటి విజయాలు కావచ్చు, లేకపోతే సాగించినటువంటి ప్రయాణం కావచ్చు, చాలా గొప్పగా ఉంటుంది. ఒక దశలో వచ్చినప్పుడు చూస్తే కనుక సాధారణమైనటువంటి హీరోగా కనిపిస్తుంటాడు, లేదంటే రెగ్యులర్ సినిమాలు కనిపిస్తూ ఉంటాడు, లేదంటే ఒక కమర్షియల్ హీరోగా కనిపిస్తూ ఉంటాడు తప్ప ఒక టాప్ హీరో అనిపించుకోవాలని మాత్రం కొంత ఇబ్బంది పడ్డాడు, కొత్త టైం తీసుకునే మాత్రం కనిపిస్తుంది మనకు. సినిమాలు ఏం చేసినా, ఎలా చేసినా సరే అతను పెట్టినటువంటి ఎఫర్ట్ మాత్రం 100% కనిపిస్తుంది. చాలా కష్టపడుతుంటాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. డ్యాన్సులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, లేకపోతే స్టైల్ స్టార్గా చాలా అర్లీ స్టేజ్లోనే అతను పెట్టుకున్నటువంటి పేరు కావచ్చు, అతను సాధించినటువంటి విజయం కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే స్టైలిష్ స్టార్ అనేది సౌత్ ఇండియాలో, నిజానికి సౌత్ ఇండియాలో మ్యాక్సిమం మళ్ళీ సౌత్ ఇండియాలో చెప్తే కనుక స్టైలిష్ స్టార్ అనిపించుకున్నటువంటి మొట్టమొదటి హీరోగా కూడా అల్లు అర్జున్ కనిపిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి చేసినటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే మేకోవర్ కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పాత్రలు కావచ్చు, అతను ఆకట్టుకున్నటువంటి విధానం కావచ్చు, మెప్పించినటువంటి విధానం కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాల పరంగా కాస్త అప్పుడప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఆర్టిస్ట్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఆ కారణంగానే అతనికి కేవలం 21 సినిమాల్లో మాత్రం చూస్తే కనుక, అంటే మొత్తం ఫుల్ ప్లెజ్డ్ సినిమాలు పక్కన పెడితే కేవలం 21 సినిమాల్లోనే 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, వీటన్నిటికి మించి 100 ఏళ్ల తెలుగు సినిమా హిస్టరీలోనే మొట్టమొదటి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడికి పురస్కారం అందుకున్నటువంటి విధానం మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఆ పాత్ర నచ్చినటువంటి విధానం కావచ్చు, ఆ పాత్రకు సంబంధించినటువంటి క్యారెక్టరేషన్ పట్ల తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, పుష్ప సంబంధించి చూస్తే కనుక పుష్పతో నేషనల్ అవార్డు, బెస్ట్ నేషనల్ అవార్డుగా అందుకున్నటువంటి విధానం మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎవరికి కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదు జాతీయ స్థాయి అంటే మాత్రం కేవలం అల్లు అర్జున్కి సాధించినటువంటి విజయం మాత్రంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాకు కొంతమంది కామెంట్స్ చేశారు, దొంగ పాత్ర ఏంటి, దొంగతనాలు చేసిన అవన్నీ పక్కన పెడితే ఆ పాత్రలో అతను ఎంచుకున్నటువంటి విధానం కావచ్చు, అతని పాత్ర చూపించినటువంటి ప్రదర్శించినటువంటి విధానం కావచ్చు, ఆ పాత్రలో తను లీనమైనటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆ పాత్రకు సంబంధించినటువంటి తాలూకు ఇమేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా
అతను 100% పెట్టినటువంటి ఎఫర్ట్గా కనిపిస్తూ ఉంటుంది మనకు. 100%గా ఎఫర్ట్ కనిపించారు కాబట్టి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం అందుకుంటే మాత్రం చాలా గొప్ప విషయంగా కనిపిస్తోంది. దానికంటే ముందు కూడా ఎవడు లాంటి సినిమా కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాలు పక్కన పెడితే గెస్ట్ రోల్ చేసినటువంటి పాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆకట్టుకుంటాయి. వీటికంటే ముందు వేదం సినిమా, వేదంలో చేసినటువంటి నటన మాత్రం అనన్య సామాన్యం. నిజానికి అల్లు అర్జున్ లాంటి ఒక నటుడు, అప్పటికే స్టార్ అయినటువంటి ఒక నటుడు వేదం లాంటి సినిమాలో చేసినటువంటి పాత్ర చాలా మందికి ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అతను లీనమైనటువంటి విధానం కావచ్చు, ఆ పాత్ర ప్రదర్శించినటువంటి విధానం కావచ్చు, చాలా గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత పరుగు సినిమా, పరుగులో అతని క్యారెక్టరేషన్ చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే పరుగులో స్టార్ హీరో అనేటువంటి పక్కన పెట్టేసి, మాస్ హీరో అనేది పక్కన పెట్టేసి, ఆ పాత్రకు తగ్గట్టుగానే కనిపిస్తూ, ఆ పాత్రకు తగ్గట్టుగానే బిహేవ్ చేస్తూ, ఆ పాత్రకు తగ్గట్టుగానే తన నటన కనిపిస్తూ చూపించినటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్తో చేసినటువంటి సన్నివేశాల్లో అతని నటన అద్భుతం, అనన్య సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా చూసినా సరే అల్లు అర్జున్ లాంటి ఒక కెరీర్ మొదలుపెట్టినటువంటి విధానం కావచ్చు, లేకపోతే సాగించినటువంటి విధానం కావచ్చు, లేకపోతే సాగుతున్నటువంటి జర్నీ కూడా, ప్రయాణం కూడా చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి పుష్ప కంటే ముందు అలవైకుంఠపురంతో నేషనల్ స్థాయిలో గొప్ప హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో కూడా అతనికి ఒక ఇమేజ్ వచ్చింది. కాకపోతే అది పాన్ ఇండియా సినిమా కాదు, కానీ ఆ సినిమాలో పాటలు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన సినిమా కంటెంట్ పరంగా కావచ్చు, ఈ రకంగా జాతీయ స్థాయిలో అలవైకుంఠపురంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మాత్రం అలవైకుంఠపురంలో సినిమా. ఆ సినిమాతో వచ్చినటువంటి ఇమేజ్ పుష్పతో పెట్టినటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే పుష్ప సినిమాలో అతను నటించినటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది అనేది ముందుగా మనం చెప్పాం. కాబట్టి అక్కడ నుంచి జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఇమేజ్ కావచ్చు, పాన్ ఇండియా స్టార్ అనేటువంటి ఇమేజ్ కావచ్చు, దట్టు రాజమౌళి లేకుండా, రాజమౌళితో కాకుండా తను మాత్రమే సాధించినటువంటి విజయంగా కూడా అది గుర్తింపు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటివరకు తెలుగులో రాజమౌళితో మాత్రమే పాన్ ఇండియా హీరోలు అనిపించుకున్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి సుకుమార్ లాంటి ఒక దర్శకుడితో, సుకుమార్ ఆల్రెడీ అఫ్కోర్స్ ఆర్య 2 లాంటి తర్వాత సుకుమార్తో చేసినటువంటి సినిమా పుష్ప కనిపిస్తుంది. కాబట్టి పుష్పతో పాన్ ఇండియా స్థాయి హీరోగా నటించిన కెపాసిటీ సాధించినటువంటి విజయం కూడా గొప్పగా కనిపిస్తుంది. ఆ తర్వాత పుష్ప 2తో మరొక స్థాయికి వెళ్ళాడు. ఎందుకంటే పుష్ప 2తో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసినటువంటి ఇండియన్ సినిమాగా, మూడో సినిమాగా అది రికార్డు సాధించింది. ఎందుకంటే దంగల్ కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, ఆ తర్వాత పుష్ప 2 నిలబడ్డటువంటి స్థానం మాత్రం చాలా గొప్పగా కనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రయాణంగా కూడా కనిపిస్తుంది. ఆ సినిమాకి సంబంధించి ఒక చిన్న ఇబ్బంది కావచ్చు, లేకపోతే దానికి వచ్చినటువంటి సమస్య కావచ్చు, సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కేసిరాట్లో ఒక మహిళ చనిపోవడం, ఆ తర్వాత ఒక పిల్లాడి చనిపోవడం, ఆ తర్వాత అతను వచ్చినటువంటి నెగిటివ్ కావచ్చు, లేకపోతే అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి మరొకసారి అట్లీ డైరెక్షన్లో చేస్తున్నటువంటి సినిమా చాలా గొప్పగా ఉండబోతుంది. చాలా స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా మెప్పించబోతుంది అనేది మాత్రం కనిపిస్తుంది మనకు. ఎందుకంటే అట్లీ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇప్పటికే దానికి సంబంధించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు చాలామంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి సినిమాగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ మొత్తాన్ని కూడా ఈ సినిమా ఆకట్టుకోబోతుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్రపంచ స్థాయి హీరోగా కూడా కనిపించబోతున్నాడని మాత్రం చాలా స్పష్టంగా నమ్ముతున్నారు. చాలామంది కూడా ఇష్టపడుతున్నారు కూడా. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ కావచ్చు, లేకపోతే బషీర్ జోసఫ్ కావచ్చు, వీళ్ళందరితో పాన్ ఇండియా స్థాయిలోనే, కంప్లీట్గా పాన్ ఇండియా స్థాయిలో, లేకపోతే పాన్ గ్లోబల్ కంటెంట్తో మాత్రం అతను రాబోతున్నాడని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఎక్కడ మొదలైనటువంటి ప్రయాణం, గంగోత్రితో మొదలైనటువంటి ప్రయాణం పుష్ప 2 వరకు సాగించినటువంటి ప్రయాణం ఎలా జరగబోతుందంటే మాత్రం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో అతను ఒక నటుడిగా కనిపించబోతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప నటన చూపించబోతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఒక బిగ్గెస్ట్ స్టార్గా మారేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి ఒక సాధారణమైనటువంటి నటుడిగా మొదలైనటువంటి ప్రయాణం ఇప్పుడు అసాధారణమైనటువంటి నటనతో చూపించినటువంటి విధానం కావచ్చు, అసాధారణమైనటువంటి స్టార్గా మారినటువంటి విధానం కావచ్చు, ఇప్పటివరకు ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద హీరోస్గా నిలబడినటువంటి విధానం కావచ్చు, ఆ తర్వాత యాడ్స్ కావచ్చు, లేకపోతే అంబాసిడర్స్గా, బ్రాండ్ అంబాసిడర్గా కావచ్చు, లేకపోతే రకరకాలైన విధానాల్లో కూడా అతను పెప్పించినటువంటి విధానం కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎలా చూసినా సరే అల్లు అర్జున్కి ఆర్మీ కనపడింది. అల్లు అర్జున్కి ఆర్మీ అనేది మాత్రం ఒకటి ఉంటుంది. ఎందుకంటే అతని ఫ్యాన్స్ ఎప్పుడు అతనికి ప్రేమించారు, చాలా ఇష్టపడుతున్నారు. అతని ఫ్యాన్స్ అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధమైనట్టుగానే కనిపిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఆ ఫ్యాన్స్ కోసం కూడా ఇతను చాలా ప్రేమలు చూపిస్తూ ఉంటాడు, ప్రేమగా కనిపిస్తూ ఉంటాడు. ఆ ఫ్యాన్స్ ఈ మధ్య చేసినటువంటి ఒక సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ చూసిన అల్లు అర్జున్ లాంటి ఒక స్థాయి నటుడు, ఒక గొప్ప నటుడు మనకు కనిపించడం అనేది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక అదృష్టం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ తనకంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, తనదైనటువంటి ఒక శైలిలో చూపించుకోవడం, తనదైనటువంటి ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నటువంటి విధానం కావచ్చు, తనదైనటువంటి ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్నటువంటి విధానం కావచ్చు, తన కెపాసిటీని, కేపబిలిటీని 100% ఎఫర్ట్తో చూపించినటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉండబోతాయి కూడా అనేది కూడా తెలుస్తుంది మనకు. అట్లీ సినిమా ప్రధానంగా చూస్తే కనుక అట్లీ సినిమాతో అతను అంతర్జాతీయ స్థాయిలో కనిపించబోతున్నాడు. ఆ తర్వాత బషీర్ జోసెఫ్ కూడా సూపర్ మ్యాన్ కైండ్ ఆఫ్ కంటెంట్తో రాబోతున్నాడు. అలాగే లోకేష్ కనకరాజ్ కావచ్చు, రకరకాలైనటువంటి పాత్రలు కనిపించబోతున్నాయి, రకరకాలైనటువంటి దర్శకుల పేర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కనిపించబోతున్నటువంటి విధానం కూడా గొప్పగా ఉండబోతుంది. సో మొత్తంగా అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో, లేదంటే ఒక మాస్ హీరో, లేకపోతే క్లాస్ హీరో,
ఆల్ క్లాస్ కూడా ఇష్టపడేటువంటి హీరోగా అవతరించినటువంటి విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా అల్లు అర్జున్కి బర్త్డే విషెస్ చెబుతూ అతని రాబోయేటువంటి ప్రయాణం మరింత గొప్పగా, మరింత అద్భుతంగా, మరింత ఉన్నతంగా, మరింత శిఖరాయమానంగా సాగాలని కోరుకుందాం.